ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అందరికీ వందనాలండి. వాక్యమైన యేసయ్యను గురించి కొన్ని మాటలు మనం ధ్యానం చేసుకుందామండి. అందులోని భాగంగా యేసు ప్రభు యొక్క శిలువ యాగమును గురించి మనం ప్రత్యేకంగా కొన్ని మాటలు సంభాషించుకుందాం. పరమాత్మని కుమారుడైన యేసుక్రీస్తు మానవ రూపములో ఈ భూమిపై జన్మించి 33.5 సంవత్సరాలు జీవించాడు. 30 సంవత్సరాలు కుటుంబాన్ని పోషించుకుంటూ పరమతండ్రితో నిత్యం సంబంధ బాంధవ్యాలు కలిగి ఉన్నాడు. ప్రభువుకు ఈ లోకరీత్యా తండ్రిగా పిలువబడిన యేసోపు మరణించినందున కుటుంబ భారమంతా తనపై వేసుకుని ఒక మామూలు మానవుడిలాగా వడ్రంగి పనిచేస్తూ కుటుంబాన్ని పోషించాడు. ఆ విధంగా 30 సంవత్సరాలు కుటుంబంతో కలిసి ఉన్నాడు. 30 సంవత్సరాల వయసులో ఇంటిని వదిలి బయటికి వచ్చి శిష్యుల్ని ఏర్పరచుకొని 3.5 సంవత్సరాలు పరలోక రాజ్య సువార్త ప్రకటించాడు. ఆ విధంగా జరుగుతున్న రోజులలో ప్రభువును గురించి తెలియపరచటానికి పరలోకం నుండి పంపబడిన బాప్తిస్మిచ్చే యోహాను హేరోదు చేత చంపివేయబడ్డాడు అని ప్రభువు తెలుసుకొని యోహాను మరణించిన వెంటనే లోకరక్షకుడైన యేసు ప్రభు ఇంకా నా సమయము ఆసన్నమైంది అని తెలుసుకొని తన 30వ ఏట ఇంటిని వదిలి పరలోక రాజ్య సువార్త ప్రకటించడం మొదలుపెట్టాడు. అయితే యూదా మత పెద్దలు, ధర్మశాస్త్రోపదేశకులు, సద్దూకయ్యలు, పరిసయ్యులు ప్రభువు చెప్పిన పరలోక రాజ్య సువార్తను తిరస్కరించి ఆ మత విద్వేషకులందరూ కూడా ప్రభువుని సిలువ వేసి చంపివేయాలని ఆనాటి రోమా వారితో మంతనాలు జరిపి యూదా ఇస్కరియోతు సహకారంతో ప్రభువును బంధించి సిలువకు అప్పగించారు. ప్రభువు సిలువలో పడిన శ్రమలు, అప్పుడు ప్రకృతిలో జరిగిన మార్పుల గురించి మనం కొన్ని మాటలు ధ్యానం చేసుకుందామండి. ప్రభువుని గురించి, ప్రభువు పడిన సిలువ శ్రమల గురించి తెలియని వారు ఎవరూ ఉండరు. అయినా ఆ రక్షకుడిని అంగీకరించిన వారు ఎంతోమంది ఉన్నారండి. 2000 సంవత్సరాల క్రిందట యెరూషలేములోని గొల్గొతా కొండపై ప్రభు పడిన శ్రమలు ఎందుకంటే సమస్త మానవాళి పాప విమోచన కొరకు తన రక్తమును శాంతము ఆఖరి బొట్టు వరకు కార్చిన తరువాత తన ప్రాణమును ప్రభువుకు సమర్పించుకున్నాడు. ఆనాడు జరిగిన సంఘటనలన్నీ అందరికీ తెలిసిన నీతిమంతుల క్రియలు జ్ఞాపకం చేసుకునుట ఆశీర్వాదకరము అన్న విధంగా నీతిమంతుడు, అతి పరిశుద్ధుడు అయిన పరమాత్మని కుమారుడైన క్రీస్తు అనే రక్షకుడు మానవుల రక్షణ కొరకు సిలువలో పడిన శ్రమలను ఆయన తన ప్రాణమును దేవునికి అర్పించినప్పుడు జరిగిన ఆశ్చర్య కార్యములను మనం ప్రత్యేకంగా ధ్యానం చేసుకోవటం అనేది దేవుడు మనకిచ్చిన మహాభాగ్యం అండి. దేనికైనా దేవుని ఆజ్ఞ, చిత్తము, కృపలేనిదే ఎవరు కూడా ఏ పని కూడా చేయలేరు, ఏ వాక్యము వినలేరు. దేవుని కృప మన యందు ఉన్నది కనుక ఆ పరమ ప్రభువుని గురించి పరిశుద్ధాత్మ సహాయంతో ధ్యానం చేసుకుంటున్నాము. అటు బాధ్యత మన దేవుడు మనకిచ్చినందుకు ఆయనకు వందనాలు చెప్పుకుందామండి. ప్రభువు శిలువ శ్రమలు పొందుకుంటున్న సమయంలో జరిగిన సంఘటనలన్నీ ఒక్కొక్కటే మనం జ్ఞాపకం చేసుకుందాం. యేసు ప్రభువు గెత్సెమనే తోటలో తన శిష్యులతో కలిసి ఉన్నప్పుడు ప్రభువు శిష్యుడైన ఇస్కరియోతు యూదా 30 వెండి నాణేలకు ప్రభువుని అధికారులకు అప్పగించాడు. అప్పటి అధికారులు ఎందుకు ప్రభువుని సిలువ వేశారు అంటే, ప్రభువు నేను దేవుని కుమారుడను, తండ్రి నేను ఒకటై ఉన్నాము, పాపములో పడిపోయిన సమస్త మానవుల పాప విమోచన కొరకు నేను పరలోకం నుండి తండ్రి దగ్గర నుండి దిగివచ్చాను. పరమందు ఉన్న తండ్రి చెంతకు చేరాలంటే నా ద్వారా తప్ప ఎవరు తండ్రి చెంతకు చేరలేరు. కనుక నేనే మార్గమును, నీ సత్యమును, జీవమునై ఉన్నాను. నన్ను ఎరిగి ఉంటే తండ్రిని మీరు ఎరిగి ఉంటారు. నేను తండ్రి ఏకమై ఉన్నాము, నేను తండ్రి ఒక్కటై ఉన్నాము అని ప్రభువు అప్పటి యూదా ప్రజలకు, మత పెద్దలకు, ధర్మశాస్త్రోపదేశకులకు, పరిసయ్యులకు, సద్దూకయ్యులకు బోధించినందున యూదా పెద్దలు నీవు తండ్రితో సమానంగా ఎంచుకుంటున్నావు కనుక నీవు దేవదూషణ చేస్తున్నావు, అందుకు నీకు మరణశిక్షే న్యాయము అని ప్రభువుని చంపాలని చూస్తూ ఉన్నప్పుడు యూదా ప్రభువుని వారికి పట్టి ఇచ్చాడు. ప్రభువు ప్రవక్తల లేఖనాల ప్రవచనసారుడు కనుక ఆ ప్రవక్తలు ప్రవచించిన ప్రవచనాల ప్రకారంగానే యేసుక్రీస్తును అక్రమకారుల మధ్య సిలువ వేయటం జరిగింది. యెషయా ప్రవక్త ప్రభు పుట్టుక, సిలువ మరణము, పునరుత్థానము గురించి, సిలువలో ఆయన పడే శ్రమల గురించి ఎంతో వివరంగా సమస్త ప్రజలకు కళ్ళకు కనిపించినంత విధంగా
యెషయా గారు తన గ్రంథములో తెలియపరిచాడు. మనం ఆత్మీయ దృష్టితో యెషయా లేఖనాలను చదివితే మన ముందే జరిగినట్లుగా మన కళ్ళకు కనిపిస్తాయి. అయితే యూదా మత పెద్దలు ప్రభువుని గురువారం రాత్రి గెత్సేమనే తోటలో బంధించారు. ఆ రాత్రంతా ఆయనకి తీర్పులు తీరుస్తూనే ఉన్నారు. ఏ న్యాయస్థానంలో కూడా నేరస్తులకు రాత్రులు తీర్పు తీర్చరు. కానీ ఏ నేరము లేని ప్రభువుకు మాత్రం ఆ రాత్రంతా అక్కడి నుండి ఇక్కడికి, ఇక్కడి నుండి అక్కడికి తిప్పుతూ అన్యాయపు తీర్పు తీర్చారు. గురువారం రాత్రి బంధించిన క్రీస్తును శుక్రవారం ఉదయం 9 గంటలకు ముళ్ళ కిరీటమని పెట్టి సిలువ కొయ్యపై మేకులతో సిలువ వేశారు. 12 గంటలకు సిలువ కొయ్యను నిలవబెట్టారు. గొల్గొతా కొండపై ప్రభువు ఆకాశమునకును భూమికినే మధ్యన సిలువలో వ్రేలాడాడు. 12 గంటల నుండి 3 గంటల వరకు సిలువపైనే సువార్త బోధించాడు. 7 మాటలు పలికాడు. 3 గంటలకు తన ప్రాణము తండ్రికి అప్పగించాడు. ఏ నేరము లేని ప్రభువు సిలువపై 6 గంటలు బాధపడ్డాడు. శుక్రవారం ఉదయం 9 గంటలకు మొదలైన సిలువ శ్రమ కార్యములు శుక్రవారం సాయంత్రం 3 గంటల వరకు మరణించే వరకు కొనసాగిందండి. ప్రభువు సిలువ శ్రమలు అనుభవించింది నీ కొరకు, నా కొరకు, సమస్త ప్రజలందరి కొరకు అని అందరం గుర్తించాలి. నేను సమస్త ప్రజలకు దేవుడినై ఉన్నాను అని ఆయనే చెప్పారు. ప్రభువు సిలువపై ఎందుకు రక్తం చిందించాల్సి వచ్చింది అని మనం అనుకుంటే ఆ సంగతిని గురించి కూడా కొన్ని మాటలు మనం ధ్యానం చేద్దామండి. దేవుడు సర్వ సృష్టిని తన నోటి మాటతో కలుగునుగాక అనే శబ్దముతో సృష్టిలోని సమస్తమును సృజించాడు. కానీ ఒక్క మానవుడిని మాత్రం దేవుడు తన స్వరూపములో, తన పోలికలో, తన చేతులతో స్వయంగా నిర్మించుకొని వారిని ఎంతో ప్రేమించి వారితో నిత్యం స్నేహం చేశాడు. అయితే దేవుడు తన నోటి మాటతో కలుగ చేసిన సృష్టిలోని సమస్తము, సకల జీవరాశులు అన్నీ కూడా దేవుడు చెప్పిన ఆజ్ఞలను మీరలేదు. కానీ దేవుడు తాను ప్రేమించిన మనిషి మాత్రం దేవుని ఆజ్ఞను ధిక్కరించి పాపములో పడిపోయి దేవునికి దూరమయ్యాడు. పాపములో పడిన మానవ జాతిని మరలా దేవుడు తన దగ్గరకు రప్పించుకుంటానికి దేవుడు తన ప్రియ కుమారుడైన యేసయ్యను ఈ భూమిపై జన్మింపచేసి శిలువపై బలి అర్పణ చేయమని తండ్రి ఆజ్ఞ ఇచ్చి పంపించాడు. యేసు తన తండ్రి చెప్పిన ప్రకారం, ఆయన చిత్త ప్రకారం మానవుల పాప విమోచన కొరకు శిలువలో తన ప్రాణాన్ని బలియాగం చేయటం జరిగింది. ఎందుకంటే దేవుడు తన స్వరూపములో మట్టితో మానవుని నిర్మించుకుని ఆయన ఊపిరి పోసి ఆత్మ అనే దీపాన్ని మానవుల్లో ఉంచాడు. సమస్త మానవుల ఆత్మలు దేవుడు పెట్టిన దీపాలు కనుక మానవుల మరణానంతరము ఏ ఆత్మకు ఏనాటికి మరణము ఉండదు. ఎందుకంటే మనకు ఆత్మ ఇచ్చినవాడు మరణమును గెలిచిన సజీవుడు కనుక ఆ ఆత్మలకు కూడా ఏనాటికి మరణం లేకుండా సజీవంగా ఉంటాయి. అయితే మన శరీరం మాత్రం మట్టితో చేయబడింది కనుక మానవులు మరణించినప్పుడు మన్నుతో నిర్మించిన ఈ శరీరము తిరిగి మరలా మన్నైపోతుంది. కానీ ఆత్మ దేవునిది కాబట్టి ఆయన చెంతకు చేరుతుంది. అయితే ఆదాము వలన మనకు పాపము సంప్రాప్తమైంది కనుక మన పాపపు ఆత్మ పరిశుద్ధుడిని చేరలేదు. సృష్టికర్త అయిన దేవుడు తాను నిర్మించుకున్న మానవులకు ఆత్మలు మరలా తిరిగి తండ్రి చెంతకు చేరాలంటే పాప విమోచన కలగాలి. పాప విమోచన కలగాలంటే రక్తం చిందించాల్సి ఉంది. అప్పుడే అందరి ఆత్మలు దేవుని చెంతకు చేరతాయి. ప్రభువుని విశ్వసించి మరణించిన వారి శరీరము మనలో కలిసిన వారి ఆత్మలకు దేవుడు తన సన్నిధిలో చేరినప్పుడు ఆ ఆత్మలకు మహిమ శరీరము ధరింపచేస్తాడు. అంతములో ఆ మహిమ శరీరములో ఎవరి ఆత్మలు వారిలోకి చేరతాయి. అందుకని ఈ సృష్టిలో భూత వర్తమాన భవిష్యత్ కాలంలో ఉండే సమస్త జనుల ఆత్మల రక్షణ కొరకు ప్రభువు శిలువపై రక్తము చిందించి అన్ని శ్రమలు పొందవలసి వచ్చింది. దేవుడు తాను నిర్మించుకున్న మానవుల ఆత్మలలో ఏ ఒక్క ఆత్మ నశించిపోవటం ఇష్టం లేక అంతటి ఘోరమైన శిలువ బలియాగము చేశాడండి. అందుకే దేవుడు ప్రేమామయుడు అని పిలిచారు. మానవులంటే దేవునికి అంత ప్రేమ ఉంది కనుక అంతటి త్యాగం చేశాడు. మోషే కీర్తించిన విధంగా, ప్రభువా, వేల్పులలో నీ వంటి వారు ఎవరున్నారయ్యా అని ఎంతగానో స్తుతించాడు. ఆ విధంగా ఈ సృష్టిలో ఆయన తప్ప ఇంకా ఏ దేవుడు లేడండి.
దేవుడు మోషేతో కూడా చెప్తూ, మోషే నేనే దేవుడను, నేను యెహోవాను అని మోషేతో చెప్పిన విధంగా ఆయనే పూజనీయుడు, పూజార్హుడు, పూజింపదగినవాడు. ఇట్టి దేవుడిని మనమంతా కలిగి ఉండాలని వాక్యం చెప్తుంది. ప్రేమామయుడైన యేసుక్రీస్తు సమస్త మానవులందరి కొరకు పొందుకుంటున్న ఆ శిలువ శ్రమల సమయంలో 5 అద్భుత ఆశ్చర్య కార్యాలు జరిగాయండి. ఆ శుభ శుక్రవారం రోజున ప్రకృతిలో మునుపు ఎన్నడూ లేని గొప్ప వింతలు కూడా జరిగాయి. అవి ఏమిటంటే, మత్తయి శుభవార్త 27:45లో వ్రాయబడిన విధంగా మధ్యాహ్నం మొదలుకొని సాయంత్రం 3 గంటల వరకు ఆ దేశమంతా చీకటి కమ్ముకుంది. అంటే మధ్యాహ్నము 12 గంటల నుండి 3 గంటల వరకు ఆకాశము దేశమంతా చీకటి కమ్మింది. ఆ సమయంలో ప్రజలందరూ భయకంపితులయ్యారు. ఎందుకంటే ప్రభువు సిలువ వేయబడిన శుక్రవారం పౌర్ణమి. అలాంటి పున్నమి వెన్నెల రోజున భూమి అంతా 3 గంటల సేపు చీకటైనందుకు ప్రజలు భయపడ్డారు. మత్తయి శుభవార్త 27:50లో ఉన్న విధంగా ప్రభువు బిగ్గరగా కేకవేసి ప్రాణం తండ్రికి అప్పగించినప్పుడు భూమి వణికింది, బండలు బద్దలయ్యాయి, దేవాలయంలోని గర్భాలయపు తెర నిట్టనిలువుగా చిరిగింది. పరిశుద్ధులు సమాధుల నుండి లేచి పట్టణంలోని ప్రజలకు కనిపించారు. శిలువ దగ్గర కాపలాగా ఉన్న శతాధిపతి అతని అనుచరులు ఆ సమయంలో అక్కడ జరిగిన కార్యములకు ఆశ్చర్యపడి భయం కలిగిన వారై, నిజముగా ఈయన దేవుని కుమారుడే అని వారంతా ఆ రోజు జరిగిన సంఘటనలకు ప్రభు పక్షమున సాక్ష్యంగా ఉన్నారు. ప్రభు మరణించే సమయంలో సృష్టిలో ఎందుకు మార్పులు జరిగాయి అని మనకు ఆలోచన కలుగుతుంది. సృష్టి నిర్మాణకుడు, సృష్టికర్త అయిన యేసు ప్రభువు శిలువలో పడిన శ్రమలు, ఆయన శిలువపై మరణించటం చూసిన భూమి, ఆకాశము భరించలేకపోయింది. అందుకనే దేశమంతా చీకటి కమ్మింది, భూమి వణికింది. వణకటం అంటే భూమి కంపించటం అన్నమాట. సృష్టికర్త అయిన ప్రభువు భూమిపై జన్మిస్తాడని సృష్టి మిగుల ఆశతో కనిపెట్టి ఎదురు చూసింది. ఎందుకంటే సృష్టికర్త ఆయనే కనుక ఈ భూమిపై పుడతాడని సంతోషంగా ఎదురు చూసింది. ఈ మాటలు రోమాపత్రిక 8:19లో మనం చూడగలుగుతామండి. సృష్టి నిర్మాణకుడైన ప్రభువుని సృష్టిలోని ప్రకృతిలోని సమస్తము ప్రభువుని స్తుతిస్తాయి అని మనం వాక్య రూపంలో తెలుసుకుంటాం. దావీదు వ్రాసిన 148వ కీర్తనలో చూడగలుగుతాము. అలాగే 96వ కీర్తన 11లో మనం ధ్యానం చేస్తే, యెహోవా వేంచేయుచున్నాడు, ఆకాశము సంతోషించునుగాక, భూమి ఆనందించునుగాక, సముద్రము దాని సంపూర్ణతయు ఘోషించునుగాక, పొలమును దాని యందు గల సర్వమును యెహోవా సన్నిధిని ప్రహర్షించునుగాక, లోకము ఆనందించునుగాక, ద్వీపములన్నీయు సంతోషించునుగాక. ఇలాగా ప్రభువును స్తుతించే సృష్టికర్త శ్రమలను చూసి ఓర్వలేకపోయింది, అంటే భరించలేకపోయిందండి. ప్రభువు శిలువలో మరణించినప్పుడు సృష్టిలో మరీ అంతటి పెనుమార్పులు ఎందుకు సంభవించాయి అంటే, సృష్టి నిర్మాణకుడైన సృష్టికర్త శిలువలో మరణించినప్పుడు సృష్టి భరించలేక రోధించి ఆ బాధను బయటకు క్రియారూపములో భూమిపై దేశమంతా వ్యక్తం చేసింది. ఈనాటి మానవులమైన మనకు హృదయ వేదన కలిగినప్పుడు గుండె భరించలేకపోతుంది. అప్పుడు మనము బిగ్గరగా రోధించినప్పుడు ఆ వేదన తగ్గుతుంది. అలాగే ఇక్కడ సృష్టి కూడా తన బాధను వ్యక్తం చేసినప్పుడు సృష్టిలో అనేక మార్పులు జరిగాయి. అందువలన ఆ రోజు ప్రకృతిలో అంతటి పెనుమార్పులు జరిగాయి అని ప్రభు శిలువ మరణానికి సాక్షిగా ప్రకృతి కూడా దేవుని పక్షముగా సాక్ష్యంగా ఉందని జోసెఫస్ అనే చరిత్రకారుడు, బైబిల్ పండితులు చరిత్రలో వ్రాసి ఉంచారు. ఇంకా పెద్ద పెనుమార్పు ఏమిటంటే, ప్రభువు మరణించిన వెంటనే దేవాలయంలోని గర్భాలయపు తెర 2గా విభజింపబడింది. 60 అడుగుల పొడవు, 4 అంగుళాలు మందము కలిగిన అంతటి మందమైన తెర ఎందుకు నిట్టనిలువుగా 2 భాగాలుగా అయ్యింది అనే అంశమును గురించి 2వ భాగంగా మనం ప్రత్యేకంగా ధ్యానించుకుందామండి. హల్లెలూయా, ఆమేన్. ప్రేమామయుడైన ఆ పరమ ప్రభువు శిలువలో పడిన శ్రమలను మనము పాట రూపంలో మనం ధ్యానం చేద్దామండి. సిలువలో వ్రేలాడే
నీ కొరకే సిలువలో వ్రేలాడే, నీ కొరకే నా కొరకే సిలువలో వ్రేలాడే. యేసు నిన్ను పిలచుచుండే, ఆలస్యము నువ్వు చేయకుము. యేసు నిన్ను పిలచుచుండే, ఆలస్యము నువ్వు చేయకుము. సిలువలో వ్రేలాడే, నీ కొరకే నా కొరకే. కల్వరి శ్రమలన్నీ నీ కొరకే, ఘోర సిలువ మోస కృంగుచునే. కల్వరి శ్రమలన్నీ నీ కొరకే, ఘోర సిలువ మోస కృంగుచునే. గాయములాచే బాధనుంది, రక్తము కార్చే హింసనుంది. గాయములాచే బాధనుంది, రక్తము కార్చే హింసనుంది. సిలువలో వ్రేలాడే, నీ కొరకే నా కొరకే సిలువలో వ్రేలాడే. యేసు నిన్ను పిలచుచుండే, ఆలస్యము నువ్వు చేయకుమా. యేసు నిన్ను పిలచుచుండే, ఆలస్యము నువ్వు చేయకుమా. సిలువలో వ్రేలాడే. నాలుక ఎండెను దప్పిగొని, కేకలు వేసెను దాహమని. నాలుక ఎండెను దప్పిగొని, కేకలు వేసెను దాహమని. చేదు రసమును పానము చేసి చేసెను జీవాయాగమును. చేదు రసమును పానము చేసి చేసెను జీవాయాగమును. చేదు రసమును పానము చేసి చేసెను జీవాయాగమును. సిలువలో వ్రేలాడే, నీ కొరకే నా కొరకే సిలువలో వ్రేలాడే. అగాధ సముద్ర జలములైన ఈ ప్రేమను అర్పజాలవుగా. అగాధ సముద్ర జలములైన ఈ ప్రేమను అర్పజాలవుగా. ఈ ప్రేమ నీకై విలపించుచు, ఈ ప్రేమ నీకై విలపించుచు, ప్రాణము ధారా పోయుచునే. ఈ ప్రేమ నీకై విలపించుచు, ప్రాణము ధారపోయుచునే. సిలువలో వ్రేలాడే, నీ కొరకే నా కొరకే సిలువలో వ్రేలాడే. యేసు నిన్ను పిలచుచుండే, ఆలస్యమును చేయకుము. యేసు నిన్ను పిలచుచుండే, ఆలస్యమును చేయకుము. హల్లెలూయా, ఆమెన్. ఈ సువార్త విన్నవారందరికీ ప్రభు యేసు నామములో నా హృదయపూర్వక వందనాలు సమర్పించుకుంటున్నానండి. ప్రతి ఒక్కరూ మనం ప్రభువుని మన రక్షకుడని తెలుసుకొని మన జీవితాలను కట్టుకునేదేగాక మన కుటుంబాలు, మన ఇరుగు పొరుగు వారికి కూడా ఈ సువార్త చెప్పి ప్రభు చెంతకు నడిపించాలని వేడుకుంటున్నాను. హల్లెలూయా, ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్. ఇంతవరకు మనం శిలువ పాటతో పాటు ప్రభువు శిలువపై మరణించినప్పుడు ప్రకృతిలో జరిగిన ఆశ్చర్య కార్యములన్నీ మత్తయి శుభవార్త 27వ అధ్యాయంలో 45 నుండి 56 వరకు వ్రాయబడిన మాటలను బట్టి మనం ధ్యానం చేసుకున్నామండి. ఆ సమయంలో జరిగిన ఈ కార్యములు మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు జరిగిన కార్యములండి. అయితే ఇక్కడ ప్రభు కార్యములు మనం గమనించగలిగితే సమస్త మానవుల పాప విమోచన కొరకు పరలోకము నుండి దిగివచ్చిన పాప పరిహారకుడు పరమాత్మను కుమారుడైన యేసుక్రీస్తుని గురించి
చివరిగా మనం ప్రత్యేక కొన్ని మాటలు ధ్యానం చేసుకుందామండి. అవి ఏమిటంటే, ఈ సృష్టిలో ఈ లోకరీత్యా ఎంతోమంది మేధావులు, పండితులు, బాబాలు, మహర్షులు, మహాత్ములు పుట్టారు. ఉదాహరణకు గౌతమ బుద్ధుడు, స్వామి వివేకానంద, రామకృష్ణ పరమహంస, బ్రహ్మంగారు ఈ భూమిపై జన్మించారు. అలాగే గొప్ప గొప్ప మహాత్ములు, అన్ని రంగాలలో ఉన్న గొప్ప శాస్త్రజ్ఞులు కూడా ఈ భూమిపై పుట్టారు. అయితే వీరంతా ఈ భూమిపై ఒక మామూలు మానవులుగా జన్మించి వారికున్న జ్ఞానమును బట్టి సమాజ శ్రేయస్సు కొరకు ఎన్నో మంచి కార్యక్రమాలు చేసి మరణించారు. కానీ ఇలాంటి వారంతా వారు మరణించిన తరువాత వారు చేసిన కార్యాలను బట్టి, దేశం కొరకు చేసిన త్యాగాలను బట్టి అట్టివారి జ్ఞాపకార్థం వారి వారి చరిత్రల గురించి వారి మరణానంతరం వ్రాశారు. అంటే వీళ్ళంతా మరణించిన తరువాత వారిని గురించి మనకి తెలిసింది. అయితే పాప పరిహారకుడైన నీతివంతుడైన యేసయ్యను గురించి మాత్రం ఆయన ఈ భూమిపై పుట్టక ముందే, అంటే ఆయన ఈ పొడవుపై జన్మించటానికి 1500 సంవత్సరాలకు ముందే ప్రభువు మానవజాతి క్షేమము కొరకు ఈ భూమిపై జన్మిస్తాడని అనేక మంది ప్రవక్తలు తెలియపరిచారు. దేవుడు తాను ఏర్పరచుకున్న ప్రవక్తల ద్వారా యేసు ప్రభువుని గురించి ఏమని తెలియపరిచాడంటే, పుట్టబోయే యేసు కారణ జన్ముడని, ఆయన లోకరక్షకుడని, ఆయన పరిశుద్ధుడని, కన్యక గర్భమున పురుష ప్రమేయం లేకుండా యూదా గోత్రములో పరిశుద్ధ కన్యక గర్భమునందు బెత్లెహేములో జన్మిస్తాడని, ఆయన పెరిగి 30 సంవత్సరాలు వాడైన తరువాత అంతటా తిరుగుతూ 12 మంది శిష్యులను ఏర్పరచుకొని సువార్త బోధిస్తూ ఉన్నప్పుడు యూదా మతాధికారులతో సిలువ వేయబడి సిలువలో మరణించి మృతుడై 3వ రోజున మరణాన్ని జయించి మృత్యుంజయుడిగా లేచి తన శిష్యులను కలుసుకొని తనను గురించి ప్రవక్తలు చెప్పిన లేఖనాలను వారికి గుర్తు చేసి వారిపై పరిశుద్ధాత్మను ఊది 40 రోజుల తరువాత అందరూ చూస్తూ ఉండగానే వారిలో నుండి వేరై పరమునకు వెళతాడు అని, మార్గము సత్యం జీవం ఆయనే అని, పరలోక భాగ్యం ఆయన ద్వారానే కలుగుతుందని, యేసు పుట్టక ముందే దేవుడు తాను ఏర్పరచుకున్న అనేక మంది ప్రవక్తల ద్వారా ప్రపంచ మానవాళికి తెలియపరిచాడు. అంటే అందరిలాంటి గొప్పవారు మాదిరిగా ఈయన మరణించిన తరువాత ఈయన గురించి తెలియపరచలేదు. కానీ ఈయన ఈ భూమిపై పుట్టక ముందే, యేసుని గురించి 1500 సంవత్సరాలకు ముందే అందరికీ తెలిసిందన్నమాట. అంతటి గొప్ప దేవుడు ప్రవక్తల ప్రవచన సారుడైన మన యేసు ప్రభు అండి. ఎందుకు ఈ మాటలను సంభాషించుకుంటున్నాము అంటే, మనం తెలుసుకున్న ఈ గొప్ప దేవుడిని గురించి అందరికీ ప్రకటించి ప్రభువుని ఎరుగక నశించిపోతున్న వారి ఆత్మలను రక్షించవలసిన బాధ్యత మనపై ఎంతో ఉంది. కనుక ప్రభు సువార్త ప్రతి ఒక్కరికి చెప్పి యేసుని ఎరిగిన వారిని పాతాళం నుండి తప్పించి వారి ఆత్మలను నిత్య జీవములోకి నడిపించి ప్రభు నివసించే పరలోకమునకు మనతో పాటు వారిని కూడా చేర్చవలసిన వారమై ఉన్నాము. కనుక వారు ఈ భూమిపై జీవించినప్పుడే వారికి ప్రభు సువార్త మనం చెప్పవలసిన వారమై ఉన్నాము. యేసు ప్రభువు సంపూర్ణ దైవత్వం కలిగిన వాడైన సమస్త మానవులకు పాప విమోచన కలిగించడానికి సంపూర్ణమైన మానవుడిగా ఈ భూమిపై జన్మించి 33.5 సంవత్సరాలు మనతో పాటే మనకలాగానే జీవించాడు. యవ్వన ప్రాయంలో 30 సంవత్సరాలుగా బోధించడం మొదలుపెట్టి 3.5 సంవత్సరాలు బోధించారు. యూదా దేశం అంతటా కాలినడకతో తిరిగి బోధించారు. ఎవ్వరు వినకపోయినా మనుషులందరికీ ఎంతో ప్రేమతో యేసు ప్రభు బోధించారు. ఆయన బోధించిన 3.5 సంవత్సరాల సేవ 100 సంవత్సరాల సేవతో సమానంగా ఉంది అని అప్పటి బైబిల్ పండితుల వారి అభిప్రాయాన్ని తెలియచేశారు. ఆయన ఎలాగా బోధించాడంటే, ప్రజలారా, మీరంతా నా మాటలు విని నిత్య నరకాగ్ని నుండి తప్పించుకొని నాతో కలిసి నిత్య జీవము అనే పరలోకము చేరండి అని బోధిస్తూ కొన్ని సమయాలలో వినవారి కోసం కన్నిటితో కూడా ప్రార్థిస్తూ ప్రార్థనాపూర్వకంగా బోధించారు. ప్రభువు పరలోకం వెళ్ళబోతూ కూడా తన 12 మంది శిష్యులకు చెప్తూ, శిష్యులారా, మీరు సర్వలోకమునకు వెళ్ళి
సర్వ సృష్టిలోని ప్రజలందరికీ సువార్త ప్రకటించండి. వినినవారు తండ్రి కుమార పరిశుద్ధాత్మ పేర వినిన వారికి బాప్తిస్మం ఇవ్వండి. అట్టివారు రక్షింపబడి పరలోకములో నాతో ఉంటారు. వినని వారు శిక్షింపబడతారు. అయినా వారంతా విన్నా వినకపోయినా సువార్త భూదిగంతాల వరకు ప్రకటించండి అని ప్రభు శిష్యులకు చెప్పారు. కాబట్టి మనం వినిన ఈ మాటలను బట్టి మానవులు తమ చేతులతో చేయబడిన జీవము లేని బొమ్మలను సేవించకుండా తనకు తానుగా నిర్మించబడిన మన స్వయంభవుడు ఆది సంభూతుడు అనే జీవము గల ఆత్మదేవుని గురించి అందరికీ ప్రకటిస్తూ మనమంతా ఆ జీవము గల ఆ పరమ ప్రభుని సేవించే వారముగా ఉందామండి. ప్రవక్తల ప్రవచనాల సారుడైన యేసు ప్రభువు బెత్లెహేములో పశువుల తొట్టిలో పుట్టి గలిలయ దేశములోని నజరేతులో నివసించినందున నజరేయుడిగా పిలువబడతాడని, గలిలయలో సువార్త బోధిస్తూ తిరిగాడు కనుక గలిలయుడుగా పిలువబడతాడని, లోకరక్షకుడైన యేసుక్రీస్తుని గురించి ఆయన పుట్టుక ముందే పాత నిబంధనలోని ప్రవక్తల ద్వారా ప్రపంచమంతటా బోధించడం జరిగిందండి. అలాగే ఆయన పుట్టుక గురించే కాకుండా యెషయా ప్రవక్త గారు యేసు ప్రభు యొక్క జీవితాన్ని గురించి ప్రవచిస్తూ ఆయన పాప మానవుల కొరకు ఆయన పొందబో శిలువ శ్రమల గురించి కూడా ఆయన పుట్టకముందు 750 సంవత్సరాలకు ముందే 53వ అధ్యాయం అంతటిలో చక్కగా వివరించడం జరిగింది. ఆ విధంగానే ఆయన సముద్ర తరంగాలపై నడుస్తాడు అని యోబు గారు ప్రభు పుట్టకముందు 3000 సంవత్సరాల ముందే తెలియపరిచాడు. అలాగే యేసు ప్రభు గలిలయ సముద్రం మీద తరంగాలపై నడిచాడు. మనం గమనిస్తే ఈ భూమిపై పుట్టకముందు ఒక వ్యక్తి యొక్క ఔన్నత్యమును గురించి తెలియపరచటం అనేది ఒక్క యేసుక్రీస్తునందే జరిగిందండి. ఇంకా ఈ సృష్టిలో ఎవరిని గురించి కూడా వారు పుట్టకముందు వారిని గురించిన వివరణ తెలియపరిచి ఉండలేదు. కానీ వారు మరణించిన తర్వాతే వారిని గురించి వ్రాయబడి ఉంది. కాబట్టి పరిశుద్ధుడు, కారణ జన్ముడు, జ్యోతిర్మయుడు, రక్షకుడు, పాపరిహారకుడై దహించగ్ని ఉన్న ఇటు యేసుక్రీస్తును నమ్మి విశ్వాసముంచి ఆ కరుణామయుడైన యేసుక్రీస్తుతో కలిసి మనం జీవితాంతం నడుస్తూ ముందుకు సాగిపోతూ అందరినీ ఆయన చెంతకు నడిపించి వారి ఆత్మలకు రక్షణ కల్పించుదామండి. ప్రియ దేవుని బిడ్డలారా, మనము సేవించే దేవుడు ఎవరి చేతులతోనో చెక్కబడి ఒలకని పలకని దేవుడు కాదు. కానీ మనం సేవించే దేవుడు ఆది అంతము లేని నిరంతరుడు, ఆత్మదేవుడు, ఆది సంభూతుడు, స్వయంభవుడు, మరణము లేని జీవము గలవాడు, తనకు తానుగా రూపింపబడిన పరిశుద్ధ దేవుడు. ఇలాంటి ఈ గొప్ప దేవుడు తాను తన చేతులతో స్వయంగా నిర్మించుకున్న మానవ జాతి పాపములో పడిపోయినందున ఆ మానవులను రక్షించుకోవటానికి పరలోకము నుండి మానవ రూపములో దిగివచ్చిన సంపూర్ణమైన దేవుడు. ఆయనను సంపూర్ణ మానవుడిగా మన మధ్యకు వచ్చి మనందరి కోసం ప్రాణం పెట్టి మన పాప శాప దోషములను తాను చిందించిన రక్తము ద్వారా సమస్త మానవులకు పాపవిమోచన కలిగించిన గొప్ప జీవము గల దేవుడండి. ఈ గొప్ప దేవుడు తనకు తానే మోషేతో మాట్లాడుతూ సీనాయి అరణ్యములో మాట్లాడుతూ, మోషే, నేను సర్వశక్తి గల దేవుడను, ఉన్నవాడను అనువాడను, యుగ యుగములు తరతరములు ఉండే దేవుడను, ఆది అంతము లేని వాడను అని తనకు తానే మోషేకి ప్రభువు చెప్పటం మనము వాక్యంలో చూస్తామండి. సృష్టికర్త అయిన ఈ గొప్ప దేవుడు తాను తన చేతులతో నిర్మించుకున్న సమస్త మానవ జాతి పాపములో పడిపోయి సృష్టికర్త అయిన దేవుని విడిచి సాతాను ఉండే పాతాళము అనే నిత్యాగ్నికి కొనిపోబడుచున్నందున ఆ మహాదేవుడు తన నేత్రములతో సారించి చూచి మానవ జాతిని బహుగా ప్రేమించిన వాడు కనుక వారంతా నన్ను విడిచి పాతాళమునకు వెళ్లకుండా మరలా నా దగ్గరకు రావాలి అంటే వారి కోసం నేను ఈ భూమిపై జన్మించి పరలోక రాజ్య శుభవార్త వారికి బోధించి వారి పాపాల నిమిత్తము నేను పాప పరిహారార్థ బలిగా సిలువలో రక్తమును చిందించి నేను చిందించిన ఆ రక్తము ద్వారా వారికి పాపక్షమాపణ పాప విమోచన కలిగించాలి అని సృష్టికర్త అయిన మహాదేవుడు ఈ భూమిపై జన్మించడం జరిగిందండి. ఆ విధంగా సంపూర్ణమైన ఆ మహాదేవుడు సత్యస్వరూపిగా సంపూర్ణమైన మానవ రూపములో ఆయన ఈ భూమిపై జన్మించి మన మధ్యకు వచ్చి సమస్త ప్రజలకు తన బలియాగము ద్వారా
సమస్త జనులకు రక్షణ కలిగించాడు. దేవుడు తానే ఎందుకు రక్తము చిందించాలి, జంతువుల యొక్క రక్తము చిందించవచ్చు కదా అని ఈ లోకరీత్యా మనం అనుకోవచ్చండి. కానీ పౌలు గారు చెప్పినట్టుగా హెబ్రీ పత్రికలో వ్రాయబడినట్టు ఏ జంతువుల బలి రక్తం వలన మానవులకు పాప విమోచన కలుగుది, కానీ దైవ కుమారుడైన ఒక యేసుక్రీస్తు పరిశుద్ధ రక్తము ద్వారానే సమస్త మానవులకు పాప విమోచన పరలోక భాగ్యం కలుగుతుంది అని సత్యవేద గ్రంథములోని వాక్యము చెప్తుంది. ఇక్కడ చివరిగా మనం గమనిస్తే సత్యవేద గ్రంథములో వాక్య రూపములో ఉన్న యేసుక్రీస్తు ద్వారానే సమస్త మానవులకు పాప విమోచన మోక్ష భాగ్యం అని తెలుసుకున్న ఎంతోమంది బ్రాహ్మణ పూజారులు ప్రభువు లోకరక్షకుడని విశ్వాసముంచి ఆయన యందే నిత్య జీవము మోక్ష మార్గము అని గ్రహించి ప్రపంచమంతటా తిరుగుతూ వారంతా సువార్త బోధిస్తూ ఉన్నారు. అందరి ఆత్మల రక్షణ కొరకు సువార్త బోధిస్తూ ఉన్నారు. వారు ఎవరనేది కొందరు పేర్లు చెప్పుకుందామండి. కేరళ బ్రాహ్మణుడు ఆయన అయ్యప్ప పూజారైన నటరాజన్ లాజరస్ సుబ్రహ్మణ్యం గారు, పెద్దలంకవాసి పూజారైన జాన్ మంగాచార్యులు గారు, రేడియో ప్రసంగికుడైన అందరికీ తెలిసిన ఆర్ఆర్కే మూర్తి గారు, తిరుపతి దేవస్థానంలో పూజారైన ధనుంజయ శాస్త్రి గారు, ఇంకా ఎంతోమంది ఉన్నారండి. మనం చెప్పుకున్న వీరంతా సజీవులే కనుక వీరంతా వీరు చేసిన ప్రసంగాలన్నీ యూట్యూబ్లో లైవ్లో చూడొచ్చు మనము. కాబట్టి మనం వినిన ఈ మాటలను బట్టి సత్యాన్ని తెలుసుకొని మనమంతా కూడా ఈ బ్రాహ్మణుల సువార్త విని సత్యదేవుని తెలుసుకుందామండి. యేసుక్రీస్తు దేవుడు కాగల జనులు ధన్యులు, పరలోక భాగ్యం వారిది అని వాక్యం చెప్తున్న రీతిగా ఆ బ్రాహ్మణుల మాదిరిగా మనమంతా కూడా ప్రభువుని సేవించి పరలోకం చేరదామండి. నశించిపోతున్న వారి ఆత్మ రక్షణకు ప్రార్థన చేసి వారికి దేవుని సువార్త చెప్పి వారిని పాతాళం నుంచి తప్పించి పరలోకం చేర్చుదామండి. హల్లెలూయా. ఈ మాటలు విన్న వారందరికీ నా హృదయపూర్వక వందనాలు చెప్పుకుంటున్నానండి యేసయ్య నామములో. హల్లెలూయా. పరమాత్మని కుమారుడైన యేసుక్రీస్తుని గురించిన వర్తమానము శ్రద్ధగా విని దేవుని మాటలను ఆలకించండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. శ్రద్ధగా వినమని వేడుకుంటున్నానండి. హల్లెలూయా. ఆమేన్. అయితే మనం చెప్పుకున్న ఈ గొప్పవారంతా ఈ లోకరీత్యా సమాజ శ్రేయస్సు కొరకు పాటుపడ్డారు, కానీ వారంతా మానవుల యొక్క పాపములను తొలగించలేదండి. ప్రవక్తలు ప్రవచించిన ప్రవచనసారుడైన యేసుక్రీస్తు దేవుని మహిమను వదిలి సంపూర్ణ మనుష్య కుమారుని పోలికలు ఈ భూమిపై జన్మించి ఈ సృష్టిలో ఏ మానవుడు చేయలేని పని సమస్త మానవుల కొరకు చేశాడు. అంటే సృష్టికర్త అయిన ఆ మహాదేవుడు తాను తన స్వరూపములో నిర్మించుకున్న సమస్త మానవ జాతి సాతాను శోధన వలన పాపములో పడిపోయి దేవుని చెంతకు చేరలేని వారుగా ఉన్నారు కనుక ఆ సృష్టికర్తే మానవులను రక్షించి తన చెంతకు చేర్చుకోవాలి కనుక ఆ పరమ ప్రభువు మహిమాన్వితమైన ఆ లోకమును వదిలి ఒక సామాన్య మానవుని రూపములో ఈ భూమిపై జన్మించి శిలువలో తన రక్తమును చిందించి అందరికీ మోక్ష భాగ్యం కలిగించాడు. అయితే ఆయన మన కొరకు చేసిన ఆ మహాబలియాగమును బట్టి ఎవరైతే ప్రభువుని నమ్మి ఆయన యందు విశ్వాసం ఉంచుతారో వారికే పరలోక ప్రవేశం మోక్ష భాగ్యం కలుగుతుంది అని వాక్యమైన దేవుడు ఖచ్చితంగా తెలియపరిచాడు. అందుకనే మహాత్ముడైన స్వామి వివేకానంద గారు యేసుక్రీస్తు లోకరక్షకుడని, ఓంకార స్వరూపుడని, ఆయన యందే మోక్ష భాగ్యం పరలోక భాగ్యమని అభినందించాడు. ఎలాగంటే పరబ్రహ్మను కాంచుట ఎవరికీ సాధ్యము కాదు, కానీ పరమ తండ్రి పుత్రుడైన ఒక యేసుక్రీస్తు వలననే సమస్త మానవులకు పాపపరిహారం పొందుకుంటారు. ఆయన కార్చిన రక్తము పరలోకమునకు వారధిగా చేశాడు కనుక ప్రభువు నమ్మిన ప్రతి వారు పరబ్రహ్మను కాంచగలరు అని ఆయన బోధించారు. ఇక్కడ మనం గమనిస్తే పరబ్రహ్మ అంటే పరమ తండ్రి అని, పరమపుత్రుడు అంటే యేసుక్రీస్తు అని ఆయన సంబోధించడం జరిగిందండి. ఈయన యేసును ఓంకార స్వరూపుడు అని కూడా అన్నాడు. ఎందుకన్నాడంటే ఆయన తన నోటి మాటతో పలికిన శబ్దము ద్వారా ఈ సృష్టిలోని సర్వము సృజించాడు కనుక ఆయనే ఓంకార స్వరూపుడని వివేకానంద గారు అభివర్ణించారు. స్వామి వివేకానంద గారు యేసు ప్రభుని గురించిన పలికిన మాటలు మనం
వినాలంటే తాను రచించిన వివేకానంద విరచిత అనే బుక్కులో వ్రాయబడి ఉంటుందండి. ఆ బుక్కు హైదరాబాదులో ఉన్న రామకృష్ణ మఠం అనే అద్వైత మఠంలో ఈ బుక్కు దొరుకుతుంది అని బ్రాహ్మణ పూజారైన నటరాజన్ లాజరస్ సుబ్రహ్మణ్యం అయ్యర్ గారు తాను చెప్పే ఒక టెస్టిమనీలో ఆయన తెలియపరిచాడు. అలాగే రామకృష్ణ పరహంస గారు కూడా శంభు మాలిక్ అనే బ్రాహ్మణుని ద్వారా బైబిల్ ప్రబోధనలు విని యేసునందు ఆకర్షితుడయ్యాడు. ఆ తర్వాత యేసుని గురించి సత్యాన్వేషణ చేసినప్పుడు రామకృష్ణ గారి అంతరంగం తెలిసిన యేసు ప్రభువు కాళికామాత ఆలయమునకు దగ్గరలో ఉన్న పంచవటి అనే తోటలో ప్రభువు రామకృష్ణ గారిని సాక్షాత్కరించడం జరిగింది. ఆ సాక్షాత్కారం పొందుకున్న కొన్ని రోజులకు రామకృష్ణ పరమహంస గారు పరమపదించారు అని ఆయన తన శిష్యులు వ్రాసిన పుస్తకములో ద గ్రేట్ రామకృష్ణ పరమహంస అనే బుక్కులో వ్రాయబడి ఉంటుందండి. ఈ బుక్ కూడా రామకృష్ణ మఠంలోనే దొరుకుతుందని లాజరస్ సుబ్రహ్మణ్యం గారు చెప్పారు. ఆయన దగ్గర ఎప్పుడు ఈ 2 పుస్తకాలు ఉంటాయి. ఈ మహాత్ముల మాటలు విని మనమంతా హృదయ పరివర్తన కలిగించుకొని ప్రభువును వెంబడించి ఆయన బాటలో సాగిపోదామండి. ఇంత గొప్ప మహాదేవుడు కనుక ఆయన శిలువలో మరణించినప్పుడు మహాదేవుడు పడిన శ్రమలను చూసి భూమి, ఆకాశము, ప్రకృతి తట్టుకోలేకపోయింది. అందునిమిత్తము ఆ రోజున అన్ని మార్పులు జరిగాయి. ఆకాశము చీకటి కమ్మింది, భూమి కంపించింది, అలాగే ఎన్నో కార్యాలు జరిగాయండి.